హైదరాబాద్ కుకట్పల్లి బాలిక మర్డర్లో మిస్టరీ ఇంకా వీడలేదు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు 5 బృందాలుగా ఏర్పడి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది స్థానికులను విచారించారు. బాలిక సహస్ర తల్లిదండ్రులను కూడా విచారించారు. ఇక 3వ రోజు కూడా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కాలనీలో పలు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కత్తి మాదిరే ఓ పదునైన ఆయుధంతో పొడిచి చంపినట్లుగా పోలీసులు చెబుతున్నారు. హత్య జరిగిన బిల్డింగ్ కు సీసీ కెమెరాలు లేకపోయినప్పటికీ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. బిల్డింగ్ లోని వాళ్లే ఎవరైనా సహస్రను హత్య చేసి ఉండొచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బాలిక హత్యకు ఉపయోగించిన వెపన్ పై కూడా చర్చ జరుగుతోంది. సహస్రను చంపేందుకు పెద్ద కత్తి వాడలేదని, షార్ప్ గా ఉండే చిన్న కత్తి లాంటి ఆయుధాన్ని ఉపయోగించారని తెలుస్తోంది.